తాగితే మీకెందుకు, మేము తందనాలు చేస్తే మీకెందుకు, అంతా మీరు అనాల్సిన అవసరం మాకు లేదు. హ్మ్. మీకు ఆ హక్కు లేదు. హ్మ్. మీరెందుకంటే ఒక దగ్గర నుంచి ఇక్కడికొచ్చి బతకనేకి ఓకే. ప్రతి ఒక్కరు వచ్చినోళ్ళే. ఎప్పుడో 1947 నుంచి చూసుకుంటే చలో వాళ్ళ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకొచ్చి ఓకే వచ్చిర్రు. మీ పని మీరు చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటా. ఇవన్నీ వాగ్వాదాలొద్దు. వాగ్వాదాలన్నప్పుడు ఈడదంతే అడవి పడతారు. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే ఎప్పటినుంచో ఉంది ఇది. మార్వాడీలు తొక్కేస్తున్నారు. అంటే ఎక్కడి నుంచోళ్ళొచ్చి చాప కింద నీళ్ళు లెక్క మారిండ్రు. ఇక్కడ అణచివేత అనేది జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు. గోల్డ్ అన్నా వాళ్ళదే ఉంటంది. కార్పెంటర్ వర్క్ అన్నా వాళ్ళదే ఉంటది. ప్లంబింగ్ వర్క్ అన్నా వాళ్ళదే ఉంటంది. ఎలక్ట్రిక్ షాపులన్నా వాళ్ళే ఉంటున్నాయి. ఏ పని జూసుకున్నా, ఏ పని జూసుకున్నా వాళ్ళదే ఉంటుంది. ఇక్కడ తెలంగాణల తెచ్చుకున్నదే నీళ్ళు, నిధులు, నియామకాలని తెచ్చుకున్నారు. మరి నియామకాలు ఏడ జరుగుతన్నాయి? మొత్తం పక్క రాష్ట్రం వోళ్ళు వచ్చి వలసొచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటే, మరి వీళ్ళ పొట్టగొట్టినట్టు అయితంది గదా! సరే అలానే మీరు చెప్పింది 100% కరెక్ట్. హ్మ్. మీరిప్పుడు ఎలా అయితే అన్నారో హ్మ్. అంతా వాళ్ళదే ఉందని జెప్పి.